నిన్న 2 మ్యాచ్‌లు మాత్రం ఔట్‌స్టాండింగ్ అని లాస్ట్ ఓవర్ దాకెళ్ళి ఫస్ట్ బట్లర్ గుజరాత్ టైటన్స్‌ని గెలిపించాడు. ఆవేష్ ఖాన్ ఎల్ఎస్‌జీని గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బికమ్స్ ద యంగెస్ట్ ప్లేయర్ టు డెబ్యూ ఇన్ ఐపీఎల్. అది కూడా ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. దీని గురించి మాట్లాడాలి కదా. అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్. ఫస్ట్ ఆర్సీబీ ఆడబోతున్నారు పంజాబ్ కింగ్స్‌తో రివెంజ్ వీకెండ్. అండ్ నెక్స్ట్ సీఎస్కే ఆడబోతున్నారు ముంబై ఇండియన్స్‌తో. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్‌లో. చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఫస్ట్ మనం నిన్న మ్యాచెస్ గురించి టచ్ చేసేద్దాం. దాని తర్వాత ఇవాళ 2 డబుల్ హెడర్స్ గురించి మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ మ్యాచెస్. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరికీ జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా రివ్యూస్ ప్రివ్యూస్ అన్ని మీ దాకా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో ఆ బటన్ నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ మనం నిన్న మధ్యాహ్నం మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాము. గుజరాత్ టైటన్స్ వర్సెస్ డీసీ. చాలా స్ట్రాంగ్ టీం అని మాట్లాడుకున్నాం మనం. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడిపోయారు. సో గుజరాత్ టైటన్స్ సెకండ్ బ్యాటింగ్ అన్నారు, విచ్ ఇస్ సర్ప్రైజ్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ జనరల్లీ ఆ గ్రౌండ్లో అయితే ఆడుతున్నారు అహ్మదాబాద్లో. ఇప్పుడు దాకా ఈ మ్యాచ్ కంటే ముందు అన్ని ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి. కానీ బ్రేవ్ డిసిషన్ సెకండ్ ఇన్నింగ్ అని చెప్పేసి అది కరెక్ట్ అయింది. ఎనీవేస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు. 20s 30s అట్లా అయినాయి స్కోర్ మొత్తానికి. దాని తర్వాత లాస్ట్లో చూసుకుంటే 203కి చేరుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ అవుట్స్టాండింగ్ బౌలింగ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అయితే 203 ఇంతవరకు ఈ గ్రౌండ్లో ఇంత చేజ్ అవ్వలేదు బై గుజరాత్ టైటన్స్. వాళ్ళు 198 చేజ్ చేశారు ఇప్పుడు దాకా. సో 50-50 ఉండి హోప్స్, కానీ మంచి బ్యాటింగ్ వికెట్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. కానీ ద మ్యాన్ ఆఫ్ ద అవర్, హియర్ వి గో, జాస్ బట్లర్. ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. జాస్ బట్లర్ ఆడితే మ్యాచ్ గెలిపించేస్తాడని. రుదర్ఫోర్డ్ కూడా చాలా మంచి నాక్ ఆడాడు. మొత్తానికి జాస్ బట్లర్ అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. 54 బాల్స్లో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 97 అన్బీటెన్. సెంచరీ అవ్వలే. తివాతియా కూడా వచ్చి ఇంపార్టెంట్ స్టార్కి 6 కొట్టాడు. ఆ పేస్లో లాస్ట్ ఓవర్లో వచ్చి మొత్తం మ్యాచ్ ఫినిష్ చేశారు. బ్రిలియంట్ బ్యాటింగ్, నిజంగా మెచ్చుకోవాలి. బట్లర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువ. అవుట్ స్టాండింగ్ 4 6లు కొట్టాడు. ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా. బ్రిలియంట్ మ్యాచ్. గుజరాత్ టైటన్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్, మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, మ్యాచ్ గెలిచిపోయారు. దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్. నిన్న రాత్రి మ్యాచ్ మాత్రం చాలా ఎక్సైటింగ్ అయింది. దీంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఈ మ్యాచ్ సంజు శాంసన్ ప్లేస్లో 14-year-old వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేశాడు. ఈజ్ ద యంగెస్ట్. తన బ్యాటింగ్ ఏం చేశాడు మాట్లాడడం దానికంటే ముందు ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ చేశారు. ఏంటంటే ఎల్ఎస్జీ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. బ్లాక్ సాయిల్ పిచ్, రైట్ డిసిషన్. మొత్తానికి మాక్రమ్ మంచిగా రన్స్ కొట్టాడు. బదోని ఒక 50 కొట్టాడు. దాని తర్వాత లాస్ట్లో మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ చేసింది సమద్. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో 27 రన్స్ కొట్టాడు. అక్కడ ఫరక్ పడింది. ఎందుకంటే 180కి చేరుకున్నారు. దాంతో యాక్చువల్లీ 165 అనుకున్నాము, కానీ లాస్ట్ ఓవర్లో రన్స్ వెళ్ళేసరికి 180కి చేరుకున్నారు. ఓకే, ఇక్కడ ఆర్ఆర్ బ్యాటింగ్కి వచ్చారు. సాలిడ్ స్టార్ట్. వైభవ్ సూర్యవంశీ అయితే ఫస్ట్ బాల్ ఇట్లా శార్దుల్ ఠాకూర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీద తను ఆడుతున్న ఫస్ట్ బాల్ ఇట్లా కొడితే మిడ్ ఆఫ్ పై నుంచి 6 ఇంత కనపడింది బాల్. దాని తర్వాత దిగ్వేష్ని కొట్టాడు 6, ఆవేష్ ఖాన్ని కొట్టాడు 6 మిడ్ ఆన్ పై నుంచి. వాహ్, మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ టైం. మజా వచ్చేసింది తన బ్యాటింగ్ చూస్తుంటే. 20 బాల్స్లో 31 రన్స్ కొట్టాడు. చాలా మంచి, దాంట్లో 3 6లు. బ్రిలియన్ స్టార్ట్, నిజంగా మెచ్చుకోవాలి. ఈ మధ్య యంగ్స్టర్స్ మాత్రం 14 years old. మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో 14 years అప్పుడు? కింద కమెంట్ చేయండి. సూపర్, అవుట్ స్టాండింగ్. నిజంగా నమ్మబుద్ధి అవ్వలే యాక్చువల్లీ. చిన్న పిల్లోడ్లాగా ఉన్నాడు బ్యాటింగ్ చేస్తుంటే. అవుట్ అయిన తర్వాత కూడా ఏడ్చుకొని వెళ్తున్నట్టు కనపడింది. నాకైతే అట్లా ఉండింది ఫీలింగ్స్, చాలా చిన్న పిల్లోడ్లాగా. ఎనీవేస్ మంచిగా ఆడాడు. చాలా మంచి స్టార్ట్ వచ్చింది. యశస్వి జైస్వాల్ 70 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. వి షుడ్ గెట్ ఇన్ టు దిస్ గేమ్. అండ్ దాని తర్వాత రియాన్ పరాగ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. మ్యాచ్ ఈజీగా గెలిచిపోవాలి. 18th ఓవర్ ఆవేష్ ఖాన్ వేసి అక్కడ అవుట్ చేశాడు ఫస్ట్ బాల్. యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు బోల్డ్. దాని తర్వాత అదే ఓవర్లో రియాన్ పరాగ్ అవుట్ అయిపోయాడు. అయినా ఇక్కడ కూడా గెలవచ్చు. కొట్టాల్సింది 17-18 రన్స్ అంతే. మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. మళ్ళా అదే 6 balls 9 runs టు విన్. మళ్ళీ అదే ఇద్దరు బ్యాటర్స్, హెట్మేర్ ఇంకా జురేల్ కొట్లేపారు. ఎందుకు తెలుసా కొట్టలేదు? బాల్ రివర్స్ అవుతుంది. ఇక్కడ కూడా పెద్ద గ్రౌండ్ ఇది. అండ్ పర్ఫెక్ట్ యార్కర్స్ వేసాడు ఆవేష్ ఖాన్. ఎవ్రీ బాల్ పడతానే ఉంది. ఒక్క ఫుల్ టాస్ బాల్ మిస్ అయింది, అక్కడ కొట్లేపాడు బ్యాటర్. ఎందుకంటే క్యాచ్ కూడా డ్రాప్ అయింది. అక్కడ మిల్లర్ వదిలేశాడు. 2 runs వచ్చింది. లాస్ట్ బాల్ 4 runs ఉండింది. మంచిగా వేసాడు, కంటైన్ చేశాడు. అయిపోయింది. ఎల్ఎస్జీ మరొక క్లోజ్ ఎన్కౌంటర్ ఇక్కడ గెలిచారు. అండ్ ఆర్ఆర్, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. క్లోజ్ గేమ్స్ ఓడిపోతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా ఇట్లానే లాస్ట్ ఓవర్లో సూపర్ ఓవర్లో ఓడిపోయారు. ఇదే 9 runs అంటే 9 runs కొట్టి దాని తర్వాత సూపర్ ఓవర్లో ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ కూడా 9 runs కొట్టలేపారు. ఇన్ని వికెట్లు పెట్టుకొని 9 runs అయితే కొట్టాలి. యూ హ్యావ్ టు ఫైండ్. ఇక్కడ ఏమైందంటే కన్వెన్షనల్ క్రికెట్ ఆడకూడదామంటే వెళ్తున్నారు. బాల్ రివర్స్ అయ్యి యార్కర్స్ వేస్తున్నప్పుడు మీరు క్రీస్లోంచి బయట నిలబడాలి. ఆ స్కూప్ షాట్ ఆడాలి. బౌలర్ని ఆఫ్ చేయాలి. లేకపోతే బౌలర్ వచ్చి యార్కర్ వేస్తూనే ఉంటాడు. మీరు ఎత్తుకు పై ఎత్తు అయిపోతే ఇట్లానే మ్యాచెస్ ఓడిపోతారు. ఐ హోప్ యూ రియలైజ్ అండ్ ప్లే ది టీమ్ బ్యాటర్స్. లేకపోతే ముందు కష్టం ఇట్లా ఉంటే.
ఎనీవేస్ చాలా మంచి మ్యాచ్ అయింది. కానీ నాకు నచ్చి ఈవెన్ దో మ్యాచ్ ఓడిపోయిన యంగ్‌స్టర్ ఐ థింక్ సూర్యవంశి. సెల్యూట్ ద వే హి ప్లేడ్. ఫస్ట్ మ్యాచ్ ఆ కాన్ఫిడెన్స్ అయితే చూపించాడు కదా! నాకు చాలా నచ్చింది. మరి మీకెలా అనిపడింది తిన నాక్ కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇవాళ మ్యాచెస్ గురించి మాట్లాడదాం. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బ్రాట్ యూ బై Spoda.ai. జస్ట్ వన్ డే ముందే ఆడింది పంజాబ్ వర్సెస్ ఆర్‌సీబీ. మళ్ళా బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్నారు. ఈసారి పంజాబ్ హోమ్ గ్రౌండ్ బులన్పూర్‌లో ఆడుతున్నారు. అయితే ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్‌లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 2025 ఐపీఎల్‌లో 178. బ్లాక్ సాయిల్ పిచ్. విన్ ద టాస్ బ్యాట్ ఫస్ట్. జనరల్లీ అదే చేస్తారు. డిఫెండ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలుస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ ఇదే గ్రౌండ్‌లో 111 డిఫెండ్ చేసుకున్నారు. సో ఒక్కోసారి పిచ్ మంచిగా ఉంటుంది. ఒక్కోసారి 111. సో ఎక్స్‌పెక్టే చేయలేం. బ్లాక్ సాయిల్. సో విన్ ద టాస్ బ్యాట్ ఫస్ట్. దట్ ఈస్ అబౌట్ ద వెన్యూ. ప్లస్ ఆఫ్టర్‌నూన్ గేమ్ కూడా నో బ్రెయినర్. ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లేయింగ్ 12 చూస్తున్నారు. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయాష్ శర్మనే వస్తాడు మరొకసారి. ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్ ఐ ఫీల్. ఐయామ్ గోయింగ్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ అండ్ నాకు అనిపిస్తుంది కృణాల్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు. సో దీస్ ఆర్ ద ప్లేయర్స్. ఎందుకంటే కొంచెం స్లో పిచ్ కదా! ఐయామ్ గోయింగ్ విత్ దీస్ 3 ప్లేయర్స్. అండ్ దాని తర్వాత సుయాష్ శర్మ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు. ఎందుకంటే తను కూడా లెగ్ స్పిన్ ఏస్తున్నాడు. మంచి రిథమ్‌లో ఉంటే మాత్రం హీల్ బి వెరీ, వెరీ ఎఫెక్టివ్. ఓకే. పంజాబ్ కింగ్స్ వైపు వచ్చేస్తే మీకు ప్లేయింగ్ 12 స్క్రీన్ మీద అయితే చూస్తున్నారో, ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ టైమ్ లాగా హర్‌ప్రీత్ బ్రార్ రావచ్చు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి కొంచెం టర్న్ అవుతుంది. హీ విల్ బి యూజ్‌ఫుల్. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్‌సీబీతో ఇంపార్టెంట్ 2 వికెట్లు తీసుకున్నాడు. సో గేమ్ ప్లాన్స్ వస్తే సింపుల్. మనకు తెలుసు ఆర్‌సీబీ అగ్రెసివ్ ఆడుతున్నారు. కొంచెం పిచ్‌ని చూసి మంచి బ్యాటింగ్ పిచ్ అయితే దే కెన్ బి అగ్రెసివ్. లేకపోతే పిచ్ కొంచెం అటు ఇటు స్లో ఉంటే కొంచెం గేర్లు చేంజ్ చేయాలి. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ గేర్ చేంజ్ చేసి ఈ షుడ్ ప్లే దట్ యాంకర్స్ రోల్. ఎందుకంటే వేరే బ్యాటర్స్ ఫటాఫట్ ఔట్ అయిపోతున్నారు. కొంచెం అదే చేస్ చేస్తుంటే ఆబ్వియస్లీ ముందు టార్గెట్ ఉంటే చూసుకొని ఆడుకోవచ్చు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటేనే ప్రాబ్లమ్ వస్తుంది. టాస్ ఓడిపోయి ఒకవేళ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా చూసి ఆడాల్సి వస్తుంది ఈ మ్యాచ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి ఈ గ్రౌండ్‌లో. వేరే టీమ్స్ లాగా కాదు. సో దట్స్ ద గేమ్ ప్లాన్. స్పిన్నర్స్ మంచిగా వేయాల్సి వస్తుంది బ్లాక్ సాయిల్ పిచ్‌లో. అండ్ పంజాబ్ కింగ్స్ వస్తే వీళ్ళకి ఈ గ్రౌండ్‌లో ఎట్లా ఆడాలో తెలుసు. వాళ్ళు 2 మ్యాచ్‌లు గెలిచారు. ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఈ సర్ఫేస్ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎట్లా ఆడుతుంది. సో దే విల్ బి మోర్ కంఫర్టబుల్. సో అది సంగతి. వీళ్ళకి కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్. బౌలింగ్‌లో కూడా చాలా మంచి రిథమ్‌లో ఉన్నాడు కాబట్టి ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్. ఐ విల్ గో విత్ ఇక్కడ ఇంగ్లీష్ శ్రేయస్ అయ్యర్. దెన్ ఐయామ్ గోయింగ్ విత్ యుజ్వేంద్ర చాహల్ వన్స్ అగైన్. లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళతో చాలా మంచిగా చేసాడు కాబట్టి ఐయామ్ గోయింగ్ విత్ దెమ్. సో ప్రిడిక్షన్ టైమ్ వచ్చేసింది ఇప్పుడు. సో బోత్ ద టీమ్స్‌లో ఎవరు మ్యాచ్ గెలుస్తారంటే నాకెందుకో ఆర్‌సీబీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ చేస్తుంది అనిపిస్తుంది. యెస్. దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్. మరి మీకేమనిపిస్తుంది మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఆర్‌సీబీయా లేకపోతే పంజాబా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవాళ రాత్రి మ్యాచ్‌కొచ్చేస్తే సీఎస్‌కే ఆడుతున్నారు వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో. వాంఖేడే స్టేడియంకొచ్చేస్తే ఇక్కడ డిఫరెంట్ పిచెస్ ఉంటాయి. ఈ స్టేడియంలో అగైన్స్ ఎస్ఆర్‌హెచ్ ముంబై ఇండియన్స్ అయితే పిచ్ ఇచ్చారో అది చూస్తే స్లో వికెట్ ఉండింది. లో స్కోరింగ్ ఎన్‌కౌంటర్ అయింది. కానీ ఐ సమ్‌హౌ ఫీల్ సీఎస్‌కేతో మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తారు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ పిచ్. 180 ప్లస్ అవుతుంది అనిపిస్తుంది పిచ్ మీద. టాస్ గెలిస్తే ఐ థింక్ సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఆ పిచ్ ఎట్లైనా ఉండేను ఈ గ్రౌండ్‌లో. ఎందుకంటే చిన్న గ్రౌండ్ చేస్ చేస్తే ఈజీ అయిపోతుంది. దట్ విల్ బి ద గేమ్ ప్లాన్. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్‌లీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ముంబై ఇండియన్స్‌కి వద్దాం. ఇక్కడ ఏమీ చేంజెస్ ఉంటే లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడారో అదే ప్లేయింగ్ 12తో ఆడతారు. కాకపోతే ఒకటే ఉంటుంది ఏంటంటే కరణ్ శర్మ లాస్ట్ టైమ్ ఏదో ఇంజ్యూరీ అయింది. ఐ థింక్ వెబ్ కట్ అయితే ప్రాబబ్లీ ఈ టైం కల్లా హీల్ అయిపోవాలి. కరణ్ శర్మ వచ్చేయచ్చు వెనక్కి. హీ విల్ బి ద ఇంపాక్ట్ ప్లేయర్ ప్లేయింగ్ 12. దట్స్ అబౌట్ ముంబై ఇండియన్స్. ప్లస్ ఇక్కడ ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్ నాకేమనిపిస్తుందంటే ఈ మ్యాచ్ రోహిత్ శర్మ కొడతాడు స్కోర్. ఐఎమ్ పికింగ్ రోహిత్ శర్మ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈ ఐపీఎల్ మంచి రన్స్ కొడుతున్నాడు. ఎందుకంటే అగైన్ సీఎస్‌కే ఆల్రెడీ గ్రౌండ్‌లో సెంచరీ కొట్టేస్తున్నాడు. మంచి మెమరీస్ ఉన్నాయి. బిగ్ మ్యాచ్ ప్లేయర్ రోహిత్ శర్మ. సో ఐమ్ పికింగ్ రోహిత్ శర్మ యాస్ ద ప్లేయర్ టు వాచ్ ఔట్ ఫర్. అండ్ దాని తర్వాత ఐఎమ్ పికింగ్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా విల్ బి ద మ్యాన్ టు గో ఫర్. మంచిగా యార్కర్ చేసి ఇనీషియల్లీ కూడా మంచి వికెట్స్ తీస్తాడని నాకు అనిపిస్తుంది. అండ్ గేమ్ ప్లాన్స్ అయితే ముంబై ఇండియన్స్ తెలుసు హోమ్ గ్రౌండ్‌లో ఎట్లా ఆడతారో. బౌలింగ్ సూపర్ ఉంది వీళ్ళకి. అండ్ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా ఉంది. స్ట్రాంగ్ టీమ్. అండ్ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్‌తో ఒకటి గెలిచేసి కన్విన్సింగ్‌గా చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు వీళ్ళు కాన్ఫిడెన్స్‌తో. ఎనీవేస్ ఇక్కడ ప్రాబబుల్ 12 ఆఫ్ సీఎస్‌కే చూస్తే వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద పతిరానా వస్తాడు. ఆబ్వియస్లీ హీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ మ్యాచ్. అండ్ ఇక్కడ సీఎస్‌కే వైపు ప్లేయర్స్ టు వాచ్ ఔట్ ఫర్. ఐఎమ్ గోయింగ్ విత్ శివం డూబే. ఈ చిన్న గ్రౌండ్‌లో సిక్సెస్ ఒకటి కేపబిలిటీ ఉంది. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఎస్ ధోని. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ పతిరానా. సో ముగ్గురు ప్లేయర్‌తో వెళ్తున్నా నేను. సో వీళ్ళు ముగ్గురు ఈ గ్రౌండ్‌లో చాలా ఇంపాక్ట్ చూపియచ్చు. ఐఎమ్ గోయింగ్ విత్ ద కండిషన్స్ అనమాట. ఈ పిచ్‌లో బౌన్స్ ఉంటుంది రెడ్ సాయిల్ కాబట్టి దాని ప్రకారం. సో ఆన్ పేపర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ముంబై ఇండియన్స్.
మీకు తెలుసు ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్‌లో చాలా మంచిగా ఆడతారు. సీఎస్‌కే బ్యాటర్స్ కొంచెం ఔట్ ఆఫ్ ఫార్మ్ ఉన్నారు. సో ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రెడిక్షన్ వైపొస్తే ఐ ఫీల్ ముంబై ఇండియన్స్ విల్ విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? లెట్ మీ నో. ముంబైయా? లేకపోతే సీఎస్‌కే బాగా కమ్‌బ్యాక్ చేస్తారు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనప్పుడు. విల్ ఎంఎస్ ధోని యాస్ కెప్టెన్, యాస్ ఎ బ్యాటర్ ఫైట్ చేసి మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్ ఏమైనా గెలిపిస్తాడా? బ్యాటర్స్ మంచి పెర్ఫార్మన్స్ చేస్తారా? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? నా ప్రకారం ముంబై ఇండియన్స్ డామినేట్ చేస్తారనిపిస్తుంది. ఫార్మ్ ప్రకారం ఇదంతా చూస్తే. అందుకనే ముంబై టు విన్ దిస్ మ్యాచ్ అంటున్నా. మరి మీరేమంటారు? సీఎస్‌కే కమ్‌బ్యాక్ చేస్తారా? వాట్ యూ హావ్ టు సే? కామెంట్ అయితే చేయండి కింద. ఎనీవేస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.